Hi friends, how are you? Hope you are doing well and welcome to Vasishtha 360, the world of English. Today in this video, we are going to learn something about the prepositions of movement or direction. ఈ prepositions of movement and direction అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు యొక్క గమనాన్ని దాని యొక్క స్థాన చలనాన్ని చెప్పాలనుకున్నప్పుడు మనం ఇలాంటి ప్రిపోజిషన్స్ని ఇంగ్లీష్లో ఉపయోగిస్తాము. ద ట్రైన్ ఈజ్ మూవింగ్ ఓవర్ ద బ్రిడ్జ్ అని చెప్పడానికి మనం ఇక్కడ ఓవర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తుంటాము. ద బాయ్ ఈజ్ జంపింగ్ ఆఫ్ ద టేబుల్ ఆఫ్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద టనల్ నుండి ట్రైన్ వెళ్తుంది అని చెప్పడానికి పాసింగ్ త్రూ ద టనల్ అని చెప్పడానికి మనం ఇక్కడ ప్రిపోజిషన్ని త్రూ అని యూజ్ చేస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెట్లు ఎక్కుతున్నాను లేకపోతే ఆమె మెట్లు పైకి ఎక్కుతుంది అని చెప్పడానికి షీ ఈజ్ వాకింగ్ అప్ ద స్టేర్స్. ఆమె మెట్లు దిగుతుంది అని చెప్పడానికి షీ ఈజ్ వాకింగ్ డౌన్ ద స్టేర్స్. ఈ రకంగా మనము డిఫరెంట్ ప్రిపోజిషన్స్ యూజ్ చేసి చెప్పచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఈ ప్రిపోజిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక ప్రోటోటైప్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రోటోటైప్ ఏంటంటే ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను, ఒక బాల్ తీసుకున్నాను. ఈ బాక్స్ సహాయంతో మీకు ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో చెప్తాను. ఇక్కడ బాల్ అనేది రెండు ఆబ్జెక్ట్స్, వీటన్నిటి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, ఈ ప్రోటోటైప్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాక్స్ ఏమో స్టేషనరీగా అంటే ఒక ప్లేస్లో అలా ఉండిపోతుంది. ఈ బాల్ ఏమో మూవ్ అవుతుంటుంది. అంటే దీని బాల్ యొక్క గమనాన్ని చెప్పడానికి మనము ఈ అన్ని రకాలుగా ప్రిపోజిషన్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓవర్ ఉంది, ద బాల్ ఈజ్ మూవింగ్ ఓవర్ ద బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాల్ని విసిరేసాను, ఈ బాక్స్ అనేది ఇక్కడ ఉంది, ది బాల్ దీని పైనుంచి వెళ్ళినప్పుడు ద బాల్ ఈజ్ మూవింగ్ ఓవర్ ద బాక్స్ అంటాము. అదేవిధంగా ఓవర్ అంటే ఏంటి, దాని పై నుండి వెళ్ళినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంది అనుకోండి, ద ట్రైన్ ఈజ్ పాసింగ్ ఓవర్ ద బ్రిడ్జ్ అని అంటాము. ఇక్కడ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ అనేది దీని మీద నుండి కింద పడితే, ఇలా కింద కనుక పడితే, దీని కింద కనుక విసిరేస్తే ద బాల్ రోల్డ్ ఆఫ్ ద బాక్స్ అంటాం. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరైనా టేబుల్ మీద కాళ్ళు పెట్టారనుకోండి, అప్పుడు మేము ఏమంటాం, కాళ్ళు తీ టేబుల్ మించి అంటాం కదా. అది నేను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ప్లీజ్ టేక్ యువర్ లెగ్స్ ఆఫ్ ద టేబుల్, టేక్ ఆఫ్ ఫ్రమ్ ద టేబుల్, ఈ రకంగా చెప్పొచ్చు. ఇంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ని కనుక ఈ బాక్స్లో కనుక ఇట్లా ఇసిరేస్తే, ఈ బాక్స్లో లోపలికి కనుక వెళ్తే లోపలికి వెళ్తుంది అని చెప్పడానికి, లోపలికి వెళ్ళింది అని చెప్పడానికి ద బాల్ వెంట్ ఇన్ టు ద బాక్స్ ఆర్ ద బాల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ టు ద బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నానని చెప్పాలనుకోండి, లేకపోతే నేను టెంపుల్లోకి వెళ్తున్నానని చెప్పాలనుకోండి, ఐ యామ్ గోయింగ్ ఇన్ టు ద టెంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిఫరెంట్ స్టేజ్లోకి వెళ్తున్నానని చెప్పాలనుకోండి, ఐ యామ్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేజ్ అని చెప్తుంటాము. సో ఇంటూ అంటే దేన్నైనా లోపలికి వెళ్ళి అక్కడ ఉండడాన్ని మనము ఇంటూ అంటాం. అదే లోపటి నుండి బయటికి రావడాన్ని అవుట్ ఆఫ్ ద అంటాం. ద బాల్ ఈజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆర్ ద బాల్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో కొంతమంది చాలా లిమిట్లోనే ఆలోచిస్తుంటారు, కొంతమంది ఆ లిమిట్ని దాటి ఆలోచిస్తుంటారు. ఇంగ్లీష్లో వాళ్ళని ఏమంటారంటే హీఈస్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు. అదొక ఈడియం యాక్చువల్లీ. సో ఏదైనా ఒకటి ఆ బాక్స్లో కాకుండా, దాంట్లో అంటే ఒక ఎన్క్లోజ్డ్ ప్లేస్లో కాకుండా దానిలోంచి బయటకు వచ్చినప్పుడు మనం అవుట్ ఆఫ్ అంటాం అన్నట్టు. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటిది, బాల్ కాబట్టి ద బాల్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే బయటికి వచ్చిందని అర్థం. ఇక్కడ ఆన్ టు, ఈ బాల్ అనేది ఎగిరి వచ్చి దీని మీద పడినప్పుడు ఆన్ టు, ద బాల్ రోల్డ్ ఆర్ ద బాల్ ఇస్ థ్రోన్ ఆన్ టు ద బాక్స్, దీని మీద పడింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి ఉంది, ఈ గోడ మీదకి వచ్చి, ఈ గోడ మీదకి వచ్చి నిలిచింది అనుకోండి, ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద వాల్ అంటే దాని యొక్క గమనం ఎలా వచ్చింది, జంప్డ్ ఆన్ టు ద వాల్. ఇప్పుడు పిల్లి ఎక్కడ ఉంది, ద క్యాట్ ఈజ్ ఆన్ ద వాల్. ఇప్పుడు క్యాట్ దాని మీద ఉంది, బట్ దాని గమనాన్ని మనం చెప్పినప్పుడు, దాని డైరెక్షన్ చెప్పినప్పుడు, మూమెంట్ని చెప్పినప్పుడు ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద వాల్ అని చెప్పాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్, ఈ బాల్ అనేది ఇలా మూవ్ అయింది, అప్పుడు మనము ఈ పాస్ట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ ఉంది, లేదా ఒక బస్ స్టాప్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, లేదా ఒక స్కూల్ ఉంది, మనం దాని ముందు నుంచి నడుచుకుంటూ పోతున్నాం అనుకోండి, మనం వేరే వాళ్ళ గురించి చెప్తున్నాం అనుకోండి, హీఈస్ వాకింగ్ పాస్ట్ ద రైల్వే స్టేషన్, వీఆర్ వాకింగ్ పాస్ట్ ద బస్ స్టాండ్, వీఆర్ వాకింగ్ పాస్ట్ ద స్కూల్, కాలేజ్ అని ఈ రకంగా చెప్తుంటాము. అయితే విషయం ఏంటంటే
అది అక్కడే ఉంటుంది, బట్ మనం దాన్ని దాటేసి వెళ్తున్నాము అని చెప్పడానికి ది బాల్ ఈజ్ మూవింగ్ పాస్ట్ ద బాక్స్. ఇక్కడ బాక్స్ కాబట్టి బాక్స్ అని చెప్తున్నాను అన్నట్టు, మూవింగ్ పాస్ట్ ద బాక్స్. అదేవిధంగా ఇక్కడ అక్రాస్ అని రాశాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒక రోడ్ ఉంది, ఆ లైన్లో ఆ డైరెక్షన్లో నడుస్తున్నాను అని చెప్పాలనుకోండి, లేకపోతే బైక్ నడుపుతున్నాను, లేకపోతే సైకిల్ తొక్కుతున్నాను అని చెప్పాలనుకోండి, ఐఎమ్ రైడింగ్ ద బైక్ అలాంగ్ ద రోడ్, ఐఎమ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్ అని చెప్తాం. ఎలాంగ్ అంటే ఏదైనా ఒక ప్లేస్లో లైన్లో కనుక మనం వెళ్తే, అంటే ఒక రోడ్డు గుండా మనం వెళ్ళినప్పుడు, ఒక లైన్లో అలైన్మెంట్లో మనం వెళ్ళినప్పుడు దాన్ని మనం ఎలాంగ్ అని యూజ్ చేస్తుంటాము. కొన్నిసార్లు మనము బీచ్ ఉంటుంది, ఆ బీచ్లో మనం నడుచుకుంటూ వెళ్తుంటాము, లేకుంటే ఇద్దరు లవర్స్ బీచ్ గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఆ బీచ్కి ఏదైనా సాంగ్లో కానీ ఇట్లా మామూలుగా ఫ్రెండ్స్ కానీ వెళ్తున్నారు అనుకోండి, దే ఆర్ వాకింగ్ అలాంగ్ ద బీచ్ అంటాం, అలాంగ్ ద సీ షోర్ ఆఫ్ ద బీచ్ అంటాం, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ది బీచ్ అని అంటాం. దే ఆర్ వాకింగ్ అలాంగ్ ద బీచ్ అంటే ఆ లైన్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ లైన్లో ఒకటే లైన్లో నడుచుకుంటూ వెళ్తున్నారు అని చెప్పడానికి అలాంగ్ యూజ్ చేస్తాము. ఇక్కడ అక్రాస్ అంటే రోడ్డు ఉంది, రోడ్డుని కొంతమంది ట్రాఫిక్ సిగ్నల్ దాటుతున్నారు అనుకోండి, దే ఆర్ వాకింగ్ అక్రాస్ ద రోడ్ అంటాం. అంటే దే ఆర్ పాసింగ్ అక్రాస్ ద రివర్, దే ఆర్ పాసింగ్ ఆర్ దే ఆర్ క్రాసింగ్ ద రివర్ అని చెప్పడానికి ఈ రకంగా ఉపయోగిస్తుంటాం అన్నట్టు. దే ఆర్ క్రాసింగ్ అక్రాస్ ద రివర్ అంటే ఇప్పుడు ఒక రివర్ అనేది ఫ్లో అవుతుంది, దానికి అడ్డంగా వెళ్తే కనుక మనము అక్రాస్ అంటాము. ఓకే, సో ప్యారలల్గా ఉంటేనేమో అలాంగ్ యూజ్ చేయాలి, పర్పెండిక్యులర్గా ఉంటేనేమో అక్రాస్ యూజ్ చేయాలి. హోప్ యు అండర్స్టాండ్. ఇప్పుడు ఈ బాక్స్ అనేది ఇక్కడ ఉంది, ఈ బాల్ అనేది ఇక్కడ ఉంది, ఈ బాల్ నెమ్మదిగా ఈ బాక్స్ వైపుకు వస్తుంది అని చెప్పడానికి ద బాల్ ఈజ్ మూవింగ్ టువర్డ్ ఆర్ టువర్డ్స్ ద బాక్స్. ఇప్పుడు నేను ఉన్నాను, అక్కడ ఒక గోడ ఉంది, ఆ గోడ వైపుకు నేను నడుస్తున్నాను అనుకోండి, ఐ ఆమ్ వాకింగ్ టువర్డ్స్ ద టెంపుల్ ఆర్ ఐ ఆమ్ వాకింగ్ టువర్డ్స్ దట్ వాల్. ఇక్కడ వాల్ అని చెప్పాను కాబట్టి వాల్. అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఎక్కడున్నాను అంటే నేను ఆ టెంపుల్ వైపుగా నడుస్తున్నానని చెప్పాలనుకోండి, ఐ ఆమ్ వాకింగ్ టువర్డ్స్ ద టెంపుల్ అని చెప్పొచ్చు, టువర్డ్ ఆర్ టువర్డ్స్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఈ బాక్స్కి దాని దిశలో నడుస్తున్నాము, దాని వైపు వస్తుందని చెప్పడానికి టువర్డ్స్, మరి దానికి దూరంగా వెళ్తుంది అని చెప్పడానికి అవే అని యూజ్ చేస్తాం. ద బాల్ రోల్ అవే ద బాక్స్, ద బాల్ ఈజ్ రోలింగ్ అవే ద బాక్స్ ఆర్ ద బాల్ ఈజ్ మూవింగ్ అవే ద బాక్స్. అదర్వైజ్ ఆ బాల్ని బాక్స్కి దూరంగా విసిరేయబడింది అని చెప్పాలనుకోండి, ద బాల్ ఈజ్ థ్రోన్ అవే ఫ్రమ్ ద బాక్స్. ఈ రకంగా దూరంగా వెళ్తే కనుక అవే అంటాము. ఇప్పుడు త్రూ ఒక పైప్ ఉంది, ఆ పైప్ గుండా ఈ బాల్ని పంపించామనుకోండి, ద బాల్ ఈజ్ పాసింగ్ త్రూ ద పైప్. ఒక పైప్ ఉంది లేదా టనల్ ఉంది, ఒక టనల్ ఉంది, మనం అరకు వ్యాలీకి అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక టనల్ ఉంటుంది, ఆ టనల్లో నుంచి ట్రైన్ వెళ్తుంటుంది. సో ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద టనల్. ఏదైనా ఒక ఎన్క్లోజ్డ్ ప్లేస్ ఉన్నప్పుడు దాని మధ్యలో నుంచి కనుక వెళ్ళినప్పుడు, ఒక ఆబ్జెక్ట్ వెళ్ళినప్పుడు త్రూ అని యూజ్ చేయాలి. ఇక్కడ బాక్స్ ఉంది, రెండు వైపులా కూడా ఓపెన్ చేసి ఉంది, ద బాల్ ఈజ్ పాసింగ్ త్రూ ద బాక్స్ ఆర్ ద బాల్ ఈజ్ పాసింగ్ త్రూ ద పైప్ అని చెప్పచ్చు. ఇక్కడ అప్ అని రాశాను 11th ఎగ్జాంపుల్. అంటే ఒక హిల్ కానీ, లేకుంటే ఏదైనా మెట్లు కానీ, లేకుంటే ఒక ల్యాడర్ కానీ, ఒక ఎలివేటర్ కానీ, ఒక లిఫ్ట్ కానీ ఏదైనా ఉన్నప్పుడు వీఆర్ వాకింగ్ అప్ ద స్టేర్స్, మెట్లు ఎక్కుతున్నాను అని చెప్పాలనుకోండి, ఎలా చెప్పాలి? ఐఎమ్ వాకింగ్ అప్ ద స్టేర్స్. మెట్లు దిగుతున్నాను అని చెప్పడానికి ఐఎమ్ వాకింగ్ డౌన్ ద స్టేర్స్. మరి ఆమె మెట్లు ఎక్కుతుందని చెప్పడానికి షీ ఈజ్ వాకింగ్ అప్ ద స్టేర్స్. ఆమె మెట్లు దిగుతుందని చెప్పడానికి షీ ఈజ్ వాకింగ్ డౌన్ ద స్టేర్స్. అతను పైకి బండిని కొండపైకి తోలుతున్నాడని చెప్పాలనుకోండి, హీఈస్ డ్రైవింగ్ ద కార్ అప్ ద హిల్, డ్రైవింగ్ ద కార్ అప్ ద హిల్. ఓకే, అదర్వైజ్ హీఈస్ డ్రైవింగ్ ద కార్ డౌన్ ద హిల్. ఓకే, అరౌండ్. ఇప్పుడు ఈ బాక్స్ ఇలా ఉంది, దీని చుట్టూ బాల్ తిరుగుతుంది అని చెప్పాలనుకోండి, ద బాల్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద బాక్స్, ద బాల్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద బాక్స్. రొటేటింగ్ అంటే ఒకటే ఫ్రీగా రొటేట్ అయినప్పుడు రొటేటింగ్ అంటాం మనం. ఓకే, రొటేటింగ్ అని చెప్పొచ్చు అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది భక్తులు ఉంటారు, గుడిలోకి వెళ్ళిన తర్వాత ఆ గర్భగుడి చుట్టూ తిరుగుతుంటారు, దే ఆర్ వాకింగ్ అరౌండ్ ద టెంపుల్. బేసికల్గా గర్భగుడిని ఇంగ్లీష్లో శాంక్టమ్, శాంక్టోరమ్ అంటాము. దే ఆర్ వాకింగ్ ఆర్ దే వాక్ అరౌండ్ ద డివోటీస్ వాక్ అరౌండ్ ద శాంక్టమ్, శాంక్టోరమ్ అంటాము. ఈ రకంగా మనము ఈ ప్రిపోజిషన్స్ని ఉపయోగించి ఒక వస్తువు యొక్క గమనాన్ని చెప్పచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బాయ్.